హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ ఆపర్చునిటీస్. ఈ ఛానల్లో మీకైతే లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని వివిధ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు తెలియజేయబడతాయి. సో గైస్, మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీరు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితులు లేదా ఎవరైనా ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు తప్పకుండా మా యొక్క వీడియోస్‌ని వారికి షేర్ చేయండి. అండ్ వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం అయితే మీకు కూడా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మా తరపున అయితే మీకు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరైతే ఒక లైక్, ఒక చిన్న లైక్ అయితే ఈ వీడియోకి వేయండి. అండ్ మీరు చేసే ఈ చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అండ్ మీకోసం నేను కూడా రిసర్చ్ చేసి మరీ మీ ముందుకు వివిధ జాబ్ ఆపర్చునిటీస్‌ని తీసుకువస్తున్నాను కాబట్టి, మీరు చేసే ఈ లైక్ నన్ను ఇంకా ఎంకరేజ్ జేసి, మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్‌ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన జాబ్ ఆపర్చునిటీ యొక్క అర్హత, ఎంపిక విధానం అండ్ సాలరీ అండ్ ఇంకా మరిన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకి ఇండియన్ ఆర్మీ నుండి అయితే జాబ్స్ తీసుకొని వచ్చాను. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి అన్‌మ్యారీడ్ పెళ్లి కాని మగవారికైతే ఈ యొక్క జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి గనుక మనం వచ్చినట్లయితే మీరైతే ఇండియన్ సిటిజన్ అయ్యున్నట్లయితే చాలు. సో, ఐదర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అన్నట్టుగానే కాకుండా మీరైతే ఏ స్టేట్ నుండి అయిన వారైనా ఈ యొక్క జాబ్స్‌కి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇక ఏజ్ లిమిట్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే 20-27 ఇయర్స్ అనేది అయితే వీరు ఏజ్ లిమిట్‌గా అయితే వీరు అప్లికేషన్ ద్వారా అయితే మనకు తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే మీరైతే ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుండి అయితే డిగ్రీ పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ పూర్తి చేసిన వాళ్ళే మాత్రమే కాకుండా మీరు గనుక ఫైనల్ ఇయర్‌లో గాని లేదా ఫైనల్ సెమిస్టర్ మీరిది ఫస్ట్ జనవరి 2025 లోపు గనుక మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఈ జాబ్స్‌కి అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ వన్స్ మీరు ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేశాక మీరు గనుక సెలెక్ట్ అయినట్లయితే మీకు లెఫ్టినెంట్ పొజిషన్‌లోనైతే మిమ్మల్ని తీసుకుంటారు. అండ్ మీకు ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా మీ యొక్క అయితే సాలరీ అనేది ఇస్తారు. అండ్ మీ యొక్క ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి 12 మంత్స్, 1 ఇయర్ అయితే వీరు మీకు ట్రైనింగ్ ఇస్తారు. లెఫ్టినెంట్ తర్వాత మీరు కెప్టెన్‌గా అయితే 2 ఇయర్స్‌లో ప్రమోట్ అయిపోతారు. అండ్ మీరైతే స్క్రీన్‌పై చూడగలరు వివిధ ర్యాంక్స్ లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్ అంటూ డిఫరెంట్ కేటగరీస్‌లో డిఫరెంట్ ప్రమోషన్ లెవెల్స్ అయితే ఉన్నాయి. అండ్ పే స్కేల్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే లెఫ్టినెంట్‌లోనైతే మీకు పే లెవెల్ 10 ప్రకారం అయితే మీ యొక్క పే స్కేల్ అనేది ఉండబోతుంది. అంటే 56,100 నుండి 1,77,500 రూపీస్ వరకు అయితే మీకు సాలరీ అనేది ఉండబోతుంది. అండ్ దీంతో పాటు మిలిటరీ సర్వీస్ పే ప్రకారం అయితే రూ. 15,500 అనేవి అయితే మీకు ఇవ్వబడుతుంది. అండ్ ఫిక్స్డ్ స్టైఫండ్ ఫర్ క్యాడెట్ ట్రైనింగ్ గనుక మనం చూసినట్లయితే 56,100 పర్ మంత్ అయితే మీ యొక్క సాలరీ అనేది ఉండబోతుంది. మీరు ఈ కంప్లీట్ ట్రైనింగ్ 12 నెలలు మీరు ట్రైనింగ్ చేస్తున్న సమయంలో మీకు ఇదైతే మీకు స్టైఫండ్‌గా అయితే మీకు వచ్చేస్తుంది. సో, టోటల్‌గా మీకు ఎవ్రీ మంత్ 56,100 రూపీస్ అనేవి అయితే యాడ్ అవుతాయి. ఇంకా వీటితో పాటు మీకు వివిధ అలవెన్సెస్ కూడా ఉన్నాయి. అవైతే మీరు స్క్రీన్‌పై చూడగలరు ఫ్రెండ్స్. ఇక అప్లై చేసే విధానం, హౌ టు అప్లై అనే విషయానికి గనుక మనం వచ్చినట్లయితే, మీరైతే స్క్రీన్‌పై చూపిస్తున్న విధానంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ముందుగా మనము www.joinindianarmy.nic.in ఈ వెబ్‌సైట్‌లోనికి అయితే మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వెబ్‌సైట్ వచ్చేసి కింద మనకి డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో, మీరు అక్కడ నుండైనా మీరైతే లాగిన్ అయ్యి మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ డేట్స్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే ముఖ్యమైన తేదీలు గనుక మనం నోట్ చేసుకున్నట్లయితే ఆన్‌లైన్ అప్లికేషన్స్ విల్ ఓపెన్ ఫ్రమ్ 10థ్ ఏప్రిల్ 2024 అండ్ విల్ బి క్లోజ్డ్ ఆన్ 9థ్ మే. సో, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. 9థ్ మే ఈస్ ది లాస్ట్ డేట్. చివరి తేదీ అనేది 9థ్ మే అంటూ అయితే వీరు మెన్షన్ చేశారు. సో, ఫ్రెండ్స్, ముందుగా మనం వేకెన్సీస్ విషయాన్ని గనుక మనం చూసినట్లయితే సివిల్ విభాగంలో, సివిల్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో గనుక మనం చూసినట్లయితే సివిల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అండ్ టెక్నాలజీ విభాగంలో సివిల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ అంటూ వివిధ కేటగరీస్ వైస్ అయితే మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.
అండ్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ విషయాన్ని గనుక మనం చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గనుక మీరు ఇంజినీరింగ్ కంప్లీట్ చేసినట్లయితే ఈ యొక్క జాబ్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రికల్ విభాగంలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలలో కూడా వివిధ వేకెన్సీస్ అనేవి ఉన్నవి. అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో గనక మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఫైబర్ ఆప్టిక్స్, టెలికమ్యూనికేషన్, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్, ఆప్టో ఎలక్ట్రానిక్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్ అంటూ మనకు తెలియజేశారు. ఇక మెకానికల్ విభాగంలో అండ్ ఇక వివిధ ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ సచ్ యాజ్ ఆర్కిటెక్చర్, ప్లాస్టిక్ టెక్, రిమోట్ సెన్సింగ్, బాలిస్టిక్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్ అంటూ వివిధ కేటగిరీస్ అయితే మనకు మెన్షన్ చేశారు. సో మీరు గనుక ఈ యొక్క స్ట్రీమ్స్‌లో మీరు ఇంజినీరింగ్ పూర్తి చేసినట్లయితే మీరైతే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఒకసారి మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు కంప్లీట్ చేసిన స్ట్రీమ్ అనేది ఈ నోటిఫికేషన్‌లో ఉందా లేదా అంటూ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకొని మీరైతే ఈ యొక్క జాబ్స్‌కి అప్లై చేసుకోండి. సో ఎవరైతే ఇండియన్ ఆర్మీలో ఈ యొక్క జాబ్స్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారో ఈ యొక్క ఇండియన్ ఆర్మీలో గనుక మీరు ఇంట్రెస్ట్ ఉండి, ఈ విధంగా మీ యొక్క జాబ్ రోల్ అనేది మీరు దేశానికి సేవ చేయాలి అని గనుక మీ యొక్క ఎయిమ్ ఉన్నట్లయితే మీరైతే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ అండ్ వివిధ జాబ్ అవకాశాల గురించి అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని జాబ్ విశేషాల గురించి మన ఛానల్‌ని అయితే మీరు ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ గైస్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.